శ్రీ మంగళగౌరి వ్రతకథ ప్రారంభం. పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు, భక్తివంతుడైన అతనికి పెళ్ళైనా సంతానం కలగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మాలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చాడు. ధర్మపాలుడు భార్య వేగమై బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపగా వెళ్ళిపోవెను. కారణమేమి చెప్పమనగా, పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యమని ఉపనయనం చేసి వెళ్ళెను. పిదప ఆ దంపతులు చేసిన తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్యుడైన పుత్రుడు కలుగునని వరమిచ్చి ఊరు వెలుపునున్న ఆలయంలో వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక్క ఫలముని నీ భార్యకు ఇవ్వమని ఆనతించెను. అట్లు అయిన ఆ ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక ఫలము కాక మిక్కిలి ఫలమును దృంచి మూటగట్టుకుని వచ్చెను. మూట విప్పి చూడ ఒక ఫలమే కనిపించగా అదే ప్రాప్తమనుకుని అతని భార్య భుజించి అనంత కాలమందు ఒక పుత్రుడు జన్మించెను. అతనికి వరదత్తుడను నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి. ఒకరోజు తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమి అని వరదత్తుడు అడిగిను. దానిని ఆ తల్లి అతని అల్పాయుషుడని గల విషయమును చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్తారని శోకింపసాగాను. ఇది విని తల్లి, నేను బతికి ఉండగానే కాశీ యాత్ర చేసి వస్తాను అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరాను. మార్గ మధ్యంలో వారు ప్రతిష్ట నగరమును చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోట యందు సుశీలాయను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుచుండెను. ఆట మధ్యలో తెగువలొచ్చి ఒకరికొకరు విధవా అని దోషరింపలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేసి తనకి వాయినము ఇచ్చినని, ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను. ఇది విన్న వరదత్తుని మేనమామ ఈమెకు తన మేనలునిచ్చి వివాహం చేసిన బతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వరదత్తుని ఇచ్చి వివాహం చేసెను. వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నంలో గౌరీదేవి ప్రత్యక్షమై, నీ భర్తకు నేడు స్వర్పంచే ప్రాణగండము ఉన్నది. ఆ పామును పట్టి నువ్వు తల్లి వాయువునిచ్చిన మట్టి కుండలో మూటగట్టు అని ఆనతించెను. సుశీల ఉలిక్కిపడి మేలుకోగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించింది. సుశీల ధైర్యము విడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటకం మీదున్న కొండను దింపి సర్పమును ఆ కొండలో బంధించి వస్త్రంతో మూటగట్టి నిద్రించెను. తెల్లవారాక మునుపై వరదత్తుని మేనమామ అతన్ని మేలుకొలిపి కాశీకి తీసుకుపోయాను. సుశీల లేచి తన భర్త కనపడలేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను. సర్పము ముంచిన కొండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారం కనిపించెను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తమకు మరు వివాహం జరుపు ప్రయత్నము తిరస్కరించింది. తన భర్త కోసం వేచి చూస్తానని పలికి మంగళగౌరి పూజ చేయొచ్చు, బాటసారులకు అన్నదానము చేయొచ్చు, తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను. మరుసటి సంవత్సరము కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వరదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్లు గాంచెను. ఆ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీదే మహిమచే
అపమృత్యు దోషము పోయిందని గ్రహించిరి. మరుసటి దినము అక్కడ సత్రమునందు జరుగు అన్నదానములో వరదత్తుని చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తండ్రిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వరదత్తుడు విడిచిన అంగుళికమును చూపించిరి. వారు వరదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వరదత్తునితో పంపించారు. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతము ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులని గ్రహించింది. తనతో తెచ్చిన కాటుకను వారి కన్నులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇదంతా జరిగిందని గ్రహించి సుశీల వరదత్తులిరువురు యావజ్జీవ పర్యంతరం శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచరించుచు సుఖముగా ఉండిరి. సుశీల వంటి ప్రతివత వలన వరదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందంగా ఉండిరి. వ్రత కథ సంపూర్ణం.